ఇథనాల్ కంపెనీ ఏర్పాటును నిరసిస్తూ పోరాటం కొనసాగిస్తామని పెదదనవాడ రైతులు అంటున్నారు. మా అభిప్రాయాన్ని రేవంత్ సర్కారు గౌరవించడం లేదని 12 గ్రామాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కాంగ్రెస్ సర్కారు తీరును నిరసిస్తూ పండుగలు చేసుకోకుండా రెవెన్యూ సదస్సుకు హాజరు కాకుండా నిరసన తెలియజేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయనివ్వబోమని రైతులు శపథం చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి నరేష్ అందిస్తారు. రాజోలి మండలం పెద్దదనవాడ గ్రామ రైతులు రైతు కమిషన్ చైర్మన్ ను కలవడానికి గద్వాల కలెక్టరేట్కి వచ్చారు. ఇథనాల్ కంపెనీని ఏర్పాటు చేయొద్దంటూ రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి రైతుల ఆందోళనలు కూడా చేస్తూ ఉన్నారు. వరుసగా ఇటు ఏరువాక పౌర్ణమి పండుగ నిర్వహించుకోకపోవడము, మరోవైపు రెవెన్యూ సదస్సును బైకాట్ చేయడము, రెగ్యులర్ గా యాక్టివిటీస్ చేస్తూ ఇథనాల్ కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయనీయబోం అంటూ రైతులు చెప్తున్నారు. ఇవాళ కలెక్టరేట్ లో రైతు కమిషన్ చైర్మన్ కలవడానికి వచ్చినటువంటి పెద్దదనవాడ రైతులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏం చెప్పిండు, మీరేం చెప్పారు, ఆయనకు ఏం రిప్రజెంటేషన్ ఇచ్చారు? మా హైదరాబాద్ పోయితే సీతారామని కలిసినప్పుడు ఏం చెప్పినాడంటే, అది ఏమి వాసన రాదు, ఖచ్చితంగా వాసన వస్తుంటే రద్దు చేపిస్తా, లేదంటే నడుస్తుంది అని చెప్పి. అలా ఎట్లా ముందుకెళ్లబోతున్నారు? ప్రభుత్వం ఏమో వైపు కంపెనీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుంది, మీరేమో వద్దంటున్నారు. ఎట్లా ముందుకెళ్లబోతున్నారు? ఈరోజు మేము గద్వాల కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. మన రైతు సంఘం కార్పొరేషన్ చైర్మన్ కోదండరెడ్డి దగ్గరికి వచ్చాము రిప్రజెంటేటివ్ ఇవ్వడానికి. అయితే ఇచ్చినాము. ఆయన ఏం చెప్పాడంటే, అప్పుడున్న టెక్నాలజీ వేరు, ఇప్పుడున్న టెక్నాలజీ వేరు. మీరు చిత్తనూరుకి వెళ్ళామంటారు కదా, ఆ టెక్నాలజీ వేరు. ఇప్పుడు ఇక్కడ మీ గ్రామంలో పడే ఫ్యాక్టరీ టెక్నాలజీ వేరు. మీరు రైతులందరూ పోయి ఒకసారి చిత్తనూరు రాకుండా వేరే దగ్గర పోయి చూడండి, అక్కడ టెక్నాలజీ ఎట్లా ఉందో అదే టెక్నాలజీ ఇక్కడ ఉంటుంది అని అంటున్నారు. అయితే మేము ఏమన్నామంటే, ఏ టెక్నాలజీ ఎట్లా ఉన్నా మాకు ఫ్యాక్టరీ అసలు వద్దు. ఆ ఫ్యాక్టరీ పడితే మొత్తం మా జీవితాలన్నీ కోల్పోతాము. పంట పొలాలు దెబ్బతింటాయి. మొత్తం మాకు జీవనోపాధి అంతా కోల్పోతాము. తాగడానికి నీళ్లు కలుషితం అవుతాయి. పంట పొలాలు మొత్తం అవి ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు మొత్తం నీటిలో కలిసి అవుతాయని చెప్పాము. అయితే ఆయన సరే మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పాడు. ఒకవేళ మాకు అనుకూలంగా ఈయన ఫ్యాక్టరీ మాకు అనుకూలంగా అయినా మాకు తీర్పు ఇవ్వలేదనుకో, మేము ప్రాణత్యాగానికైనా సిద్ధం. అంటే మొదట్లో సంపత్తి కంపెనీని ఏర్పాటు చేయమని చెప్పి శ్రీధర్ బాబు దాకా తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎందుకు ఏర్పాటు గురించి మళ్ళోసారి వెనక్కి అడిగేయడం కానీ, అటువైపు చూడకపోవడం కానీ, ఆ అంశం గురించి మాట్లాడకపోవడం కానీ, దీన్ని ఎట్లా? మేము మా గ్రామ ప్రజలందరము ఈ ఇథనాల్ కంపెనీ ఏదైతే ఉందో, మేము మొదటగా శ్రీధర్ బాబు దగ్గరకు పోతే, మినిస్టర్ గారి దగ్గరకు పోతే, మినిస్టర్ గారు మాకు ఒక్కటే చెప్పారు, ఈ కంపెనీ మిమ్మల్ని రైతులని మిమ్మల్ని కాదని ఇక్కడ మాత్రం ఎలాంటి పర్మిషన్లు మేమైతే మా గవర్నమెంట్లో ఇవ్వలేదు. మరీ నిన్న పేపర్ స్టేట్మెంట్ చూస్తే ఇథనాల్ కంపెనీ పడుడు అని చెప్పి మళ్ళీ నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. మా 12 గ్రామాల ప్రజలం మేము ఒకటే నిర్ణయానికి వచ్చాము, ఏ పండుగలు చేసుకోము, మిషన్ భరిత నీళ్లు వాడేది లేదు, తర్వాత రేషన్ వాడేది లేదు. గవర్నమెంట్ నుంచి వచ్చి ఈ రోజు కూడా మా గ్రామంలో భూభారతి కూడా మేము క్యాన్సిల్ చేసినాం. ఎనీ గవర్నమెంట్ నుంచి వచ్చి ఏది వచ్చినా కూడా మేము వాడము. ఇప్పటి సంది మేము మా పోరాటమే ఇథనాల్ కంపెనీ రద్దు కావాలి. సంపత్తు మొదట్లోనేమో కంపెనీని ఏర్పాటు చేయనీయమని చెప్పి మిమ్మల్ని అందరినీ మంత్రి దగ్గర కూడా తీసుకెళ్లాడు. కానీ ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు సంపత్? ఆయన గురించి చెప్పాలంటే, మొన్న మేము సంపత్ సార్ దగ్గర కూడా పోయి కలిసి వస్తే ఆయన మీకు సరే అని చెప్పి మేము దీక్ష చేస్తున్న టైంలో నేను గవర్నమెంట్తో మాట్లాడి అన్ని గ్రామాలను దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్తో మాట్లాడి నేను ఒప్పించి మీరు దీక్ష బంద్ చేయండి అని చెప్పిన వ్యక్తి సంపత్ కుమార్. ఈ రోజు మాత్రము ఆయన మీకు మా ఊరోళ్ళని కొందరిని భయభ్రాంతులకు గుర్తు చేసి మీ కంపెనీలో జాబులు వస్తాయని చెప్పి కొందరు లొంగ తీసుకుంటున్నాడు మా ఊర్లో. అయినా కూడా అందరూ ఈరోజు మా గ్రామాల ప్రజలందరూ ఏకతాటిగా ఉన్నారు. మాది అధికారం ఉంది, నేను రాలేను అనే వల్గర్లో ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ఇంకా ఆయన పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగానే మాకు పనిచేస్తున్నాడు. ఇప్పుడు మేము ఖండిస్తున్నాం. ఇథనాల్ కంపెనీ మాత్రం పడనీయం, ప్రాణ త్యాగానికైనా సిద్ధంగానే ఉన్నాం. ఈ ఊరోళ్ళని అందరిని అరెస్ట్ చేసిండు కదా, మరి ఇంకా అరెస్టులు అవుతాయా ఏంది? అసలు ఎట్లా ఉంది ఊర్లో పరిస్థితి? ఇప్పుడు 12 మందిని అరెస్ట్ చేసినారు, తీసుకుపోయినారు. కానీ ఇప్పుడు కొంతమందినే ఉండరు, పట్టుకపోయారు ఇంతవరకు. వాళ్ళు పోరాటం మాకు ఇంకా బెయిల్ కూడా రాలేదు ఇంతవరకు.
ఆయన పట్టించుకోలేరు, ఎవరు పట్టించుకోలేరు. మోడీ గారు నీకు నమస్కారం చేస్తాము, మమ్మల్ని బీదలను చూడండి, కనుక రైతులను చూడండి అని చెప్పినాము. చెప్తే కూడా ఈయన సంపత్ కుమార్ ఈయన ఏమేమేమో మాట్లాడుతున్నాడు. ఆయన మేము అందుకే పోరాటం చేస్తాం సార్ అని పోరాటం చేసుకుంటాం. యారుగా అనుకుంటుంది, మీరేం చేద్దాం అనుకుంటున్నారు? మా వ్యతిరేకం పోరాడతాం సాధన వరకు. మేము ప్రాణాలు త్యాగించి కానీ పోరాడతాం. మేము మేము చచ్చిపోయిన మా పిల్లలకైనా ఉపయోగపడుతుంది కదా అనే పోరాడుతున్నాం. సంపద గురించి, దాని గురించి. ఇథనాల్ కంపెనీకి ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉంటామని, ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ ఏర్పాటు కానివ్వమంటూ పెద్దదన్వాడ రైతులు చెప్తున్నారు. పచ్చని పంటలు పండేటటువంటి పొలాల్లో ఇథనాల్ కంపెనీని ఏర్పాటు చేస్తూ మాకు బతుకు తెరువును దూరం చేస్తుందని ప్రభుత్వం వెంటనే ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అనుమతులు రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.